హనుమాను జ్ఞాన గుణ సాగర జై కపీశతి లోక ఉజాగర రామ దూతాదులిత బలరామ అంజని. జై శ్రీరామ్, జై హనుమాన్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను హనుమాన్ సంకల్పం అలాగే ఒక్క రోజులో 108 సార్లు హనుమాన్ పారాయణ ఎలా చేయాలి, నియమాలేంటి, ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. మీరు వీడియో చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. నేను పూజ చేస్తాను అనేసరికి మా అబ్బాయి నాకు ఒక హనుమాన్జీ, బాల హనుమాన్జీ ఇలా నాకు ఒక ఆర్ట్ వేసి ఇచ్చాడు. నేను అదే పూజలో నేను యూజ్ చేశానన్నమాట. అయితే ఈ హనుమాన్ చాలీసా సంకల్పం అనేది కొంతమంది 3 రోజుల్లో చేస్తారు, కొంతమంది 5 రోజులు చేస్తారు. మనకి ఎక్కువగా చేసేది ఏంటంటే 11 రోజులు చేస్తారు. ఒక్కొక్క రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా బ్రహ్మముహూర్తంలో లేచి చదువుతారు. బ్రహ్మముహూర్తం అంటే మనకి 4:30 to 5:15 లేదా 4:30 to 5:30 మనకి ఆ ప్లేసెస్ బట్టి, సూర్యోదయం టైం బట్టి చూసుకొని ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలో లేచి, మీరు బ్రహ్మముహూర్తంలో లేచి పూజ స్టార్ట్ చేస్తే సరిపోతుందండి. 11 సార్లు బ్రహ్మముహూర్తంలోనే చదవాలని లేదు. ఇది ఎవరికి? 11 రోజులు చేసేవారికి. ప్రతిరోజు 11 సార్లు చదవాలి. అలా 11 రోజులు చేయాలి. అన్నింటికి మీరు ఎన్ని రోజులు చేసినా నియమాలు సేమ్ అండి. సో రోజులు అనేవి మారుతాయి అన్నమాట. సో మీరు 3 రోజులు చేసినా, 5 రోజులు చేసినా, 11 రోజులు చేసినా రోజుకి 11 సార్లే చదవాలి. రోజులు మారుతాయి అన్నమాట. అవి ఇంకా మనకి 108 సార్లు ఒకే రోజు చదవాలి అంటే దీనికి మాత్రం కొంచెం ఓపిక ఉండాలి, మీకు హెల్త్ అనేది సహకరించాలి. అందుకని మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు పూజను అంతటినీ కూడా ఒక పీఠాన్ని పెట్టుకొని దానిపైన హనుమంతుల వారి పటాన్ని పెట్టుకొని లేదా సీతారాములతో ఉన్నటువంటి హనుమంతుల వారిని పెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు హనుమంతుల వారికి అరటిపళ్ళు ఇష్టం కాబట్టి అరటిపళ్ళు దీపాలు 5 వెలిగించుకోండి. 5 కానీ 7 కానీ 9 కానీ ఇలా బేస్ సంఖ్యలో మీరు వెలిగించుకుంటే సరిపోతుంది. బేస్ సంఖ్యలో ఇక్కడ నేను 5 దీపాలు వెలిగించాను. మీరు ఇలానే వెలిగించుకోండి. ముందుగా అక్కడైతే పీఠం పైన ఏ పూజ చేసినా విఘ్నేశ్వర పూజ కంపల్సరీ కాబట్టి విఘ్నేశ్వరుని పెట్టి పూజ చేసుకోవాలి. తర్వాత హనుమంతుల వారికి అరటిపళ్ళు, మీకు నచ్చిన ప్రసాదాలన్నీ కూడా పెట్టుకోండి. నేనైతే హనుమంతుల వారికి అరటిపళ్ళు ఇష్టం, అలాగే అప్పాలు, మనకి కొమ్ము శనగలు ఉంటాయి కదా, వాటిని కూడా పెట్టుకున్నాను ప్రసాదంగా. మీ ఇష్టం, ఏదైనా ఒక ప్రసాదం అయితే పెట్టుకోండి. తర్వాత తమలపాకులు, హనుమంతుల వారికి తమలపాకులతో పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి పూజలో మీరు తమలపాకులను అయితే యూజ్ చేయండి. ముందుగా హనుమాన్ చాలీసా చదివే ముందుగా హనుమంతుల వారికి జై హనుమాన్ అనుకొని ఎన్ని తమలపాకులతో పూజ చేయగలిగితే అన్ని తమలపాకులతో నామం చెప్పుకుంటూ పూజ చేయండి. నేనైతే ఇక్కడ 21 తమలపాకులతో పూజ చేశాను. తర్వాత ఒక దీపం కూడా వెలిగించుకోండి. ఇలా అండి, ముందు మీరు పీఠం అయితే అమర్చుకోవాలి. ఇలా దీపం వెలిగించుకొని పూజ అయితే స్టార్ట్ చేయాలి. ముందుగా పూజ స్టార్ట్ చేసే ముందు అంటే 108 సార్లు చదివే ముందు ఒక సంకల్పం చెప్పుకోవాలి. అంటే ఏంటి? నేను ఈ ఒక్క రోజులో 108 సార్లు నేను హనుమాన్ చాలీసాని ఫినిష్ చేస్తాను అని. అయితే ఒకేసారి మనం హనుమాన్ చాలీసా 108 సార్లు లేవకుండా కూర్చొని చదవాలి అంటే చాలా కష్టం అండి. అందుకని మీరు సంకల్పం చెప్పేటప్పుడే మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకుంటూ 108 సార్లు నేను 2 టైమ్స్లో ఫినిష్ చేస్తాను లేదా 3 టైమ్స్లో ఫినిష్ చేస్తాను అని మీరు సంకల్పం చెప్పుకోవాలి. చెప్పుకొని చదవటం స్టార్ట్ చేయాలి. అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఇంత నెంబర్ అని కాదు, ముఖ్యంగా భక్తి ప్రధానం అనమాట. అలాగే దీనికి పాటించవలసిన నియమాలు ఏంటంటే చెప్పాను కదండి, రోజు ఒకే టైంలో చదవగలిగితే చాలా మంచిది. చదివినంత వరకు, ఫినిష్ అయినంత వరకు ఉపవాసం ఉండగలిగితే మంచిది. మీరు బ్రహ్మ ముహూర్తంలో స్టార్ట్ చేయగలిగితే ఇంకా మంచిది అన్నమాట. ఈ 3 నియమాలు. అలాగే ఉపవాసం మీ హెల్త్ని బట్టి మీరు చేసుకోండి. తర్వాత ఇక్కడ నేనైతే ముందుగా అభిషేకం చేసుకుంటున్నాను. మీరు అది అభిషేకం చేయగలిగితే ముందుగా జై హనుమాన్, జై శ్రీరామ్ అనుకోని, వేరే మంత్రాలు ఏమీ అవసరం లేదండి. జై హనుమాన్, జై శ్రీరామ్ అనుకొని ఇక్కడ నేను పసుపు కుంకుమ నీళ్లు అలాగే స్వామివారికి ఇష్టమైన సింధూరంతో వాటర్ లో కలిపి పూజ చేయండి. అలాగే తర్వాత కూడా సింధూరాన్ని మొత్తం హనుమంతుల వారికి ఒళ్ళంతా కూడా ఉండేటట్టు మొత్తం కూడా పూసి పూజని స్టార్ట్ చేయండి. అయితే ఇక్కడ ఇంకొక నియమాలు ఏంటంటే, మీరు
ఆ చదివిన రోజు ఒకవేళ 11 రోజులు చదివితే 11 రోజులు కూడా కింద పడుకుంటే చాలా మంచిది. బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే నాన్ వెజ్ తినకూడదు. అందుకని మేము ఇవన్నీ పాటించలేము అనుకుంటే హెల్త్ సహకరిస్తే ఒక్క రోజులోన 108 సార్లు భక్తితో పూజ చేయవచ్చండి. అయితే ఒకేసారి చదవలేరు కాబట్టి 2-3 సార్లు మధ్య మధ్యలో ఆగుతూ మీరు ఫినిష్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే తీసుకున్న సంకల్పం 2 టైమ్స్, అంటే నేను ఒకేసారి కంటిన్యూస్గా చదవలేను కాబట్టి 54 అలా 2 టైమ్స్. ఫస్ట్ 54 అయిన తర్వాత లేచి ఇంటి పనులు, అంటే మనకి ఇంట్లో ఉన్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ నేను బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేసి నాకు 7:30 8 కల్లా అయిపోయింది. నేను లేచి ఇంట్లో వాళ్ళకి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసి మళ్ళీ కూర్చున్నా. సో అలా మీరు కూడా చేసుకోగలిగితే 2 టైమ్స్, ఇంకా 2 టైమ్స్లో కూడా ఫినిష్ చేయలేను అనుకుంటే మళ్ళీ ఈవినింగ్ చేసుకొని పూజ ఫినిష్ చేయండి. అయితే ఉపవాసం ఉండాలి మీరు అప్పటి వరకు. సో ఇలా స్టార్ట్ చేయాలి. నేనైతే ముందుగా ఒక 54 సార్లు ముందుగా చదివి తర్వాత ముందుగా ప్రసాదం అయితే అప్పాలు పెట్టుకున్నాను. మళ్ళీ మధ్యలో లేచా అని చెప్పాను కదండి. అప్పుడు స్వామివారికి వడమాల సమర్పిస్తే చాలా మంచిది కదా, అందుకని నేను వడలు చేసి మళ్ళీ కూర్చొని మిగతా 54 సార్లు ఫినిష్ చేశా. ఇక్కడ ఇంకొక విషయం, మీకు 108 సార్లు చదవాలి అని అనిపిస్తే మాత్రం మీకు హనుమాన్ చాలీస అనేది కంఠస్థ వచ్చి ఉండాలండి. కంఠస్థ అంటే చూడకుండా చదవడం అని కాదు, కొంచెం మీరు ఫాస్ట్గా చదవడం వచ్చి ఉండాలి మీకు. అలా అయితేనే 108 సార్లు మీరు ఫినిష్ చేయగలరు. ముందుగా మీరు ఇదే మొదటిసారి అనుకుంటే 11 సార్లు సంకల్పం తీసుకొని ఫినిష్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నానో వినండి. 108 సార్లు మీరు ఇదే మొదటిసారి అంటే ఫినిష్ చేయలేరండి, కొంచెం కష్టం అవుతుంది మీకు. హెల్త్ కూడా చూసుకోండి. హెల్త్ పరంగా ఓకే అయితేనే మీరు ట్రై చేయండి. ఎందుకంటే మనకి భక్తి ముఖ్యం కాబట్టి ఒకసారి స్టార్ట్ చేసి మధ్యలో మనం వదిలేయకూడదు కదా. అందుకని మీరు హనుమాన్ చాలీసా ఇప్పటివరకు చదవలేదు అనే వాళ్ళు మాత్రం 108 సార్లు ఒకే రోజు ఫినిష్ చేస్తామని పెట్టుకోకండి, మీకు కష్టం అయిపోతుంది. 3 రోజులు తీసుకోండి, 5 రోజులు తీసుకోండి, లేదా 11 రోజులు తీసుకోండి. భక్తి మాత్రం ముఖ్యమండి. కొంతమంది దీన్ని సంకల్పంతో చేస్తారు, అంటే నాకు ఆరోగ్యం కావాలి, ఉద్యోగం కావాలి, కుటుంబ శాంతి కావాలి, మానసిక బలం వంటి కోరికల కోసం చేస్తారండి. అలా అయినా కోరుకుంటూ సంకల్పం చెప్పుకుంటూ చేసుకోవాలి. అయితే ఇందులో ప్రధానమైనది ఏంటి అంటే మళ్ళీ చెప్తున్నాను, సంఖ్య కంటే భక్తి, ఏకాగ్రత, నియమం అని ఎక్కువ మంది గురువులు చెబుతారు. అలసట అనిపిస్తే శరీరానికి విశ్రాంతి ఇస్తూ చేయటం చాలా మంచిదన్నమాట. అయితే ఒకే రోజులో 108 సార్లు చదవటం భక్తిలో చాలా శక్తివంతమైన సాధనగా భావిస్తారు. దీన్ని కఠినమైన తప్పనిసరి నియమాలు అంటే ఇవే పాటించాలి, ఇలానే చెయ్యాలి అని శాస్త్రాల్లో ఏమీ చెప్పలేదు. కానీ దీన్ని సాంప్రదాయంగా ఒక ఆచారంగా చాలా మంది పాటిస్తూ చేస్తూ ఉంటారు. అంతేగాని పర్టికులర్గా ఇవే నియమాలు అని ఏమీ లేవన్నమాట. చెప్పాను కదా ముందుగా ఏమంటే ఉదయాన్నే లేవాలి, స్నానం చేయాలి, శుభ్రమైన బట్టలు ధరించాలి, ఇలా కొన్ని నియమాలు చెప్పాను కదా, అవన్నీ పాటిస్తూ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తూ. ఇంకొక విషయం, దీన్ని మంగళవారం కానీ శనివారం కానీ స్టార్ట్ చేయాలి. ఏకాదశి రోజులు కానీ హనుమాన్ జయంతి రోజు కానీ ఇలా ఒక పర్వదినాల్లో చేయాలి. మామూలు రోజుల్లో మీరు చేయాలి అనుకుంటే మీరు 11 రోజులు ఏ రోజైనా ఒక రోజు చేయాలంటే మంగళవారం కానీ శనివారం కానీ, మీరు ఇంకా 11 రోజులు అలా చేయాలన్నా కూడా మీరు శనివారం కానీ మంగళవారం కానీ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నేను చూడండి 108 సార్లు ఎలా కౌంట్ చేయాలని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ నేను 108 నెంబర్లు అంకెలు వేసుకున్నా, దాన్ని ఒక్కొక్కటి అవుతుంటే టిక్ మార్క్ పెట్టుకున్నా. అయిపోయిన తర్వాత ఒకసారి చదవడం అయిపోయిన తర్వాత టిక్ మార్క్ పెట్టుకున్నా. ఇలా మనం 108 సార్లు కూడా ఫినిష్ చేయొచ్చు. నాకు 54 అయ్యాక నేను బ్రేక్ తీసుకున్నానండి. అయితే ఈ హనుమాన్ సంకల్పం చేసి చాలా మంది ఎన్నో ఫలితాలు పొందారు. మీకు చాలా మంది చేసి చెప్పొచ్చు నేను ఈ ఫలితాలు పొందాను అని. మెయిన్గా ఏంటంటే మనశ్శాంతి, ధైర్యం పెరుగుతాయని అంటారండి. అలాగే మనలో ఉన్న భయం, ఆందోళన తగ్గుతాయి, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, ఇంకా ప్రతికూల భావనలు ఏవైనా మన దగ్గర ఉంటే అవి తగ్గిపోతాయి, ఆధ్యాత్మిక బలం కలుగుతుందని దీన్ని నమ్ముతారండి. అందుకని దీన్ని చాలా భక్తితో చేస్తే, మీరు ఏదైనా కోరుకొని ఇలా సంకల్పం తీసుకొని భక్తితో చేస్తే మీకు తప్పనిసరిగా అది నెరవేరుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మీ కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేసుకుంటే నేనైతే ఆన్సర్స్ చెప్తానండి. సో మీకు వీడియో అయితే లాస్ట్లో ఇలా పూజ అంతా అయిపోయాక కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చుకోండి. ఇంతే అండి.
సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. జై శ్రీరామ్, జై హనుమాన్.